అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి న్యాచురల్ హెయిర్ డై గురించి మనం చూడబోతున్నాము. ఇలా ఒక న్యాచురల్ హెయిర్ డై మనము ఇంట్లో తయారు చేసుకొని వాడేటప్పుడు అయితే మన హెయిర్ అనేది బాగా హెల్దీగా బాగా ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా నల్లగా మనకు హెయిర్ డై వచ్చింది. ఇప్పుడు ఈ హెయిర్ డై మనము ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం నేను చెప్తాను. ఈ వీడియోలో ఈ తయారు చేసిన విధానానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అది మనం ఎలాంటి ప్రాసెస్లో తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. రండి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ నేను జీడి గింజలు అని ఒక ఇంగ్రీడియంట్ తీసుకున్నాను. ఈ జీడి గింజలు నేను అమెజాన్లో కొన్నానండి. అమెజాన్లో మనకు 100 గ్రాములు 179 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో పాటు దొరుకుతుంది. ఈ జీడి గింజలు పెట్టుకొని మనము హెయిర్ డై తయారు చేసుకోబోతున్నాము. ఒక 5 జీడి గింజలు ఉంటే చాలు. ఈ జీడి గింజలతో పాటు ఆల్రెడీ నేను ఒక వీడియో వేశాను. జీడి గింజలు ఆయిల్ తయారు చేసి చూపించాను. ఇప్పుడు నేను హెయిర్ డై చూపిస్తున్నాను. ఈ జీడి గింజల్ని బాగా దంచుకోవాలి. దంచినాక మనము ఆ జీడి గింజలు పెట్టుకొని మనము తయారు చేసుకోవచ్చు మన హెయిర్ డైని. చూడండి బాగా దంచేసుకున్నాను నేను. ఈ జీడి గింజలు దంచేటప్పుడు అయితే చేతికి అట్లా ఒక ఎసెన్స్ లాగా అందుకుంటుంది. అంటే చూడండి బాగా జుట్టు జుట్టుగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఇదే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఈ జీడి గింజలు వాడటం వల్ల, మన హెయిర్ డైలోకి వాడటం వల్ల. హెయిర్ డైని మనం అప్లై చేస్తూ వచ్చేటప్పుడు అయితే మన హెయిర్కి 100% సొల్యూషన్ ఉంటుంది. తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుంది. ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ నేను దంచిన జీడి గింజల్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అంటే ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్లోకి ఒక 1.5 గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ జీడి గింజలతో పాటు టీ పొడిలు, కాఫీ పొడులు వేసి మనము ఒక డికాషన్ తయారు చేయబోతున్నాము. సో ఆ డికాషన్కి కావాల్సినట్టు నీళ్ళు వేసుకోవాలి. జీడి గింజలు ఒక 5 దంచుకున్నాం కదా, అది వేసేసుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనము కొద్దిగా టీ పౌడర్ వేసుకుందాం, ఓకేనా. ఈ జీడి గింజలు ఫస్ట్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు చూడండి కొద్దిగా మనకు రంగు మారుతుంది, నీళ్ళు రంగు మారుతుంది నల్లగా. అప్పుడు నల్లగా మారేటప్పటికి మనము యాడ్ చేసుకోవచ్చు మిగతావి. చూడండి బాగా బాయిల్ అవుతుంది. ఇట్లా మనము డికాషన్ రెడీ చేసుకొని మన హెయిర్ డైకి వాడుతున్నప్పుడు అయితే మనకు ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను టీ పౌడరు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టీ డికాషన్తో పాటు నేను ఇంకా కాఫీ పౌడర్ కూడా యాడ్ చేయబోతున్నాను. మామూలుగా మనము కాఫీ పౌడరు బ్రూ ప్యాకెట్ తెస్తాం కదా, 3 రూపీస్ ప్యాకెట్స్ లేదా 5 రూపీస్ ప్యాకెట్, అట్లా మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఇట్లా మనము హెయిర్ డైలోకి టీ పౌడరు, డికాషన్ పౌడరు ఎందుకు యాడ్ చేసుకుంటున్నాము అంటే మన హెయిర్కి మంచి రంగు ఇస్తుంది, ఓకేనా. ఒక మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. అందుకని మనము డికాషన్ అలా రెడీ చేసుకొని మనం హెయిర్ డై తయారు చేసుకుంటున్నాము. ఇప్పట్లో చాలా మందికి చిన్న పిల్లలకే కూడా బాగానే తెల్ల జుట్లు వచ్చేస్తున్నాయి, త్వరగా వచ్చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఇట్లా ఒక న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకున్న హెర్బల్ హెయిర్ డై తయారు చేసుకొని వాడుతూ వస్తున్నప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళ తెల్ల జుట్టు ఎప్పుడు నల్లగా మారిపోతుంది. ఇంకా అసలు తెల్ల జుట్టు అన్న మాటే వాళ్ళకి అస్సలు ఉండదు. ఈ జీడి గింజలు పెట్టి మనం తయారు చేసుకుంటున్న ఈ హెయిర్ డై అయితే కంపల్సరీ 100% సొల్యూషన్ ఇస్తుంది. మీరు చేసి చూడండి. చేసి అప్లై చేసి వాడినాక మీరు చాలా బాగా డిఫరెన్స్ చూస్తారు. మీరు హెయిర్ అంతా బాగా నల్లగా మారిపోయిందని. ఇప్పుడు డికాషన్ అయితే రెడీ అయిపోయింది, బాగా మరిగిపోయింది. థిక్ డికాషన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ డికాషన్ని మనం వడగట్టేసుకోవాలి. వడగట్టేసినాక ఆ డికాషన్లోకి కొన్ని పొడులు యాడ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు మంచిగా మనకు డికాషన్ అయితే రెడీ అయిపోయింది. నేను కాస్త పొయ్యి ఆపేసి వడగట్టేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను ఒక బాండిల్లోకి వడగట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఐరన్ బాండ్లే వాడుతూ ఉంటాను. మీరు కూడా అట్లాగే ఐరన్ బాండ్లు వాడండి. అది మన హెయిర్ డైకి
చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఐరన్ బోన్లో చేసేటప్పటికి. సో ఇప్పుడు వేడిగానే ఉన్న డికాషన్లోకి నేను 2 స్పూన్లు గోరింటాకు పొడిలు వేసుకున్నాను. ఇలా మనము గోరింటాకు పొడిలు యాడ్ చేసుకొని మనము హ్యాడ్ డై తయారు చేసేటప్పుడు అయితే యూజువల్గా మనకు బ్రౌనిష్గా మారుతాయి. బట్ ఇంకొంచెం పొడులు యాడ్ చేసేటప్పటికి బ్లాక్గా వస్తుంది. ఇప్పుడు ఆ పొడితో పాటు నేను గుంట కలగర పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఈ గుంట కలగర పొడితోటి నేను ఇండిగో పౌడరు 4 స్పూన్స్ వేసుకున్నాను. అంటే హెన్నా పౌడర్ 2 స్పూన్లు వేసాను కదా, అందుకని ఇండిగో పౌడర్ 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అంటే 1:2 రేషియోలో వాడుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ గుంట కలకర పొడి కూడా మన జుట్టుకి చాలా చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి. అంటే ఇది మనము వాడుతున్నప్పుడు హెయిర్లోకి చాలా బాగా మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ప్లస్ మన హెయిర్కి చాలా బాగా రంగు ఇస్తుంది, బ్లాక్నెస్ ఇస్తుంది, మన జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతుంది. సో ఇట్లా మనము బాగా కలుపుకొని ఒక హెయిర్ డై మనము చేసుకొని వాడుతూ వస్తున్నప్పుడైతే మనకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. మీరు కలిపేటప్పుడు కట్టిల్ లేకుండా బాగా స్మూత్గా అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం వేడిగా ఉన్న డికాషన్లోనే వేసుకున్నాం కదా, సో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలు రాదు. అంటే ఇచ్చింగ్ కానీ సైనస్ ప్రాబ్లం కానీ జలుబు కానీ అస్సలు చేయదు. మనం వేడిగా ఉన్న డికాషన్లో కలుపుకున్నాము. సో ఇలా మీరు కొన్ని మంది చెప్తూ ఉంటున్నారు, అంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇండిగో పౌడర్ వాడడం వల్ల అని. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు తయారు చేసుకుంటే అస్సలు తలనొప్పియో కోల్డో అసలు ఇచ్చింగ్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు బాగా కలిపినాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాము. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా నల్లగా ఉంది మన హెయిర్ డై అనేది. ఇంకా ఈ హెయిర్ డై మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. చూడండి బాగా నల్లగా వచ్చేసింది మన హెయిర్ డై. ఈ హెయిర్ డైని మనం తలలోకి అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు ఇంట్లోనే హెర్బల్గా న్యాచురల్గా ఒక హెయిర్ డై తయారు చేసుకొని వాడుతూ రండి. ఎట్లాంటి హెయిర్ ప్రాబ్లం అయినా మీకు మంచి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి నేను చూపిస్తాను రండి. నా హెయిర్లోకి ముందుగా ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్రంట్లో ఎక్కువ ఉంటాయి తెల్ల జుట్లు అనేది. అంటే చెవులు ఉంటాయి కదా, ఇయర్స్ దగ్గర చాలా ఉంటాయి, అక్కడ మాత్రం నేను అప్లై చేసి చూపిస్తాను. ఇలా నేను ఒక స్కాల్ప్లో డివైడ్ చేసుకొని బాగా అప్లై చేసుకుంటున్నాను. ఇలా మీరు అప్లై చేస్తున్నప్పుడు మనం గుంట కలగర పొడిలు కూడా యాడ్ చేసాం కాబట్టి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మన హెయిర్ చూడడానికి బాగుంటుంది, పొడుగ్గా కూడా వస్తుంది. ఎప్పుడు మీరు ఇలాంటి హెయిర్ డై వాడుతూ వస్తున్నప్పుడు రెగ్యులర్గా వాడండి. అట్లా వాడుతూ మీరు వస్తున్నప్పుడు అయితే తెల్ల జుట్టు అన్న మాటే ఉండదు, ఎప్పుడు నల్లగానే ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో నేను చెప్పినట్టు ఉన్న గింజలు తెచ్చిపెట్టుకొని మీరు ఒక హెయిర్ డై తయారు చేసుకొని వాడండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మన జీడి గింజలు మనం చిన్నప్పుడు కూడా మనం తిని ఉంటాం, ఆ పండు కూడా తిని ఉంటాం. మీరు అందరికీ గుర్తు ఉంటుంది అనుకుంటున్నాను. అంటే పల్లెటూరు సైడ్లో చాలా ఉంటాయి. ఇప్పుడు అమెజాన్లో దొరుకుతుంది, అమెజాన్లో కంపల్సరీ తెచ్చుకొని ఇట్లాంటి ఒక హెయిర్ డై తయారు చేసుకొని మీరు ఇంట్లో మీరే హర్బల్గా వాడి చూడండి, 100% రిజల్ట్ తెచ్చుకోండి. ఓకేనా? ఈ వీడియోలో చెప్పినట్టు మీరు అందరూ ట్రై చేసి వాడి మాకు కమెంట్స్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఓకేనా? ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. హెయిర్ డై గురించి చాలా వీడియోస్ వేసి ఉన్నాను, అన్ని వీడియోస్ కూడా మీరు చూడండి, అట్లాగే ట్రై చేసి వాడి చూడండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మీకు నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంకొక వీడియోని మిమ్మల్ని కలుస్తాను. అందువరకు థ్యాంక్ యూ.